దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ which does the function of a noun in order to communicate our internal feelings to others. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచనప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు. ఓకే సార్, ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ స్వాగతం. రాబోయే రోజుల్లో కాబోయే విద్యార్థులందరికీ ఈ పోటీ పరీక్షల్లో ఒక జిఎస్ కీలకమైంది సార్. ఈ జిఎస్లో కరెంట్ అఫైర్స్ ఒక ప్రధానమైన పాత్ర కూడా పోషిస్తున్నారు సార్. మన ముఖ్యంగా వచ్చేసి ఈ కరోనా వైరస్ వల్ల, లాక్డౌన్ కారణం వల్ల లక్షలాది మంది ప్రైవేటు ఉద్యోగస్తులు మొత్తం ఎంప్లాయ్మెంట్ మొత్తం కోల్పోయారు. ఇలా కాంపిటేటివ్ వైపు పరిగెడుతున్నారు. ఈ కాంపిటేటివ్లో ఏ మూమెంట్లో ఏదైనా నోటిఫికేషన్ రావచ్చు సార్. ఇంత కరోనా, భయంకరమైన కరోనా ఉన్నప్పుడు కూడా ఏపీలో వాళ్ళు అంటే సచివాలయ ఎగ్జామ్స్ నిర్వహించారు సార్. త్వరలో గ్రూప్ 1 మెయిన్స్ కూడా జరగబోతుంది. నెక్స్ట్ మంత్ ఈ 2 రాష్ట్రాల్లో భారీ నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి. ఈ నోటిఫికేషన్ దృష్ట్యా సమయంతో మనం పరిగెత్తాలి. ఒకప్పుడు నోటిఫికేషన్ వస్తే 6 నెలలు లేదా 3 నెలల ముందు ఎగ్జామ్ జరిగేది. అంటే 1 ఇయర్ కూడా అయిపోయేది, 2 ఇయర్స్ కూడా ఎగ్జామ్ జరగకపోయేది. కానీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందంటే వితిన్ 45 డేస్లో 40 డేస్లో 35 డేస్లోనే ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది సార్. అందుకని ఈ పోటీ పరీక్షలు మీరు చాలా జాగ్రత్త చదవండి. ఈ సమయం తిరిగి రా సార్. ఎంతో క్లిష్టమైన సమయం సార్. బాగా హార్డ్ వర్క్ చేయండి సార్. 1 మార్కు తక్కువ వచ్చిన నీకు ఉద్యోగం రాదు సార్. సేమ్ మార్క్స్ వచ్చినా కూడా జాబ్ రాదు సార్. అందుకే ఈ పోటీ పరీక్షల్లో ఒక విజేతగా నిలబడాలంటే, నిలబెట్టాలన్నా పోగొట్టాలన్నా జిఎస్ఏ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆ జిఎస్లో కరెంట్ అఫైర్స్ ఒక ప్రధానమైన ఎజెండా సార్. అందుకే ఈ ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పండి సార్. వచ్చేసి ఈ గాల్వాన్ లోయ 2020 సంవత్సరం జూన్ 15 నాడు గాల్వాన్ లోయ ఘటన జరిగిన తర్వాత ఇప్పటికీ 35 పైగా వచ్చేసి ఇక్కడ సార్ అంటే వెపన్స్ని అక్కడ మనం పరీక్షించడం జరిగింది సార్. ఈరోజు ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 18 నాడు సార్, అక్టోబర్ 18 నాడు అరేబియా తీరంలో ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌక నుండి సార్ విజయవంతంగా
బ్రహ్మాస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించారు సార్. ఈ క్షిపణి పరిధి సార్ వచ్చేసి 450 కిలోమీటర్ల వరకు ఉన్న శత్రువుపై దాడి చేస్తుంది సార్. ఈరోజు విజయవంతంగా పరీక్షించారు సార్. గతంలో 2020 సెప్టెంబర్ 20 నాడు కూడా పరీక్షించారు సార్. ప్రాజెక్టు డైరెక్టర్ శివతాను పిల్లై తమిళనాడు రాష్ట్రం సార్. శివతాను పిల్లై వచ్చేసి యాక్చువల్గా ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌకను 2016లో నావిక దళంకు అప్పగించారు సార్. బరువు 7,000 టన్నులు సార్. 164 మీటర్లు సార్. గంటకు 30 నాటికన్ మైళ్ళ వేగం. మైళ్ళ వేగం సార్ వచ్చేసి. ఒక భారత్లో ఉన్న బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్న మాస్కో నది, ఈ 2 నదుల పేరు మీద ఇండియా రష్యా కలిసి ఒక ఉమ్మడిగా నిర్మించిన యొక్క మొట్టమొదటి క్షిపణి అంటే బ్రహ్మాస్ క్షిపణి సార్. ఇండియా తొలి క్షిపణి పృథ్వీ సార్. ఇండియా ఫ్రాన్స్ ఉమ్మడిగా నిర్మిస్తున్న క్షిపణి అంటే మైత్రి సార్. అది నిర్మాణంలో ఉన్నది సార్. ఒక భారత్లో ఉన్న బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్న మాస్కో నది, ఈ 2 నదుల పేరు మీద ఉమ్మడిగా నిర్మించిన క్షిపణి బ్రహ్మాస్ అనే క్షిపణి సార్ వచ్చేసి. ఈ బ్రహ్మాస్ క్షిపణి ఒక ధ్వని కన్నా 5.5 రెట్లు వేగవంతంగా వెళ్ళి శత్రుపై ఇది దాడి చేయగలుగుతుంది సార్. అవసరం అనుకుంటే భూమి ఉపరితలమైన శత్రుపై యుద్ధం చేస్తుంది, ఆకాశంపైకి వెళ్ళి యుద్ధం చేస్తుంది, సముద్రం గుండా వెళ్ళి సముద్రంలో యుద్ధ నౌకల మీద ఉండి కూడా యుద్ధం చేస్తుంది సార్. అలాంటి మిసైల్ సార్ యొక్క బ్రహ్మాస్ వచ్చేసి. అందుకే ఈరోజు బ్రహ్మాస్ను ఒక అరేబియా తీరంలో ఒక ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌక మీద ఉండి ఈరోజు యుద్ధ నౌక మీద పెట్టి విజయవంతంగా పరీక్షించారు సార్. విజయం సాధించాం సార్. ఈ మధ్యకాలంలో ఇది 3వసారి సార్ ఈ బ్రహ్మాస్ను పరీక్షించడం. ఇలా డిఆర్డిఓ సంస్థ చైర్మన్ జి సతీష్ రెడ్డి నాయకత్వంలో విజయవంతంగా పరీక్షించిన సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ రేపు పోటీ పరీక్షలు అడిగితే మనకు ఒక 2020 సంవత్సరం అక్టోబర్ 18 నాడు బ్రహ్మాస్ క్షిపణి, సూపర్ సోనిక్ క్షిపణి ఏ యుద్ధ నౌక నుండి పరీక్షించారు, ఈ ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌకను ఏ ఇయర్లో సైన్యానికి అప్పగించారు, ఇలా రేపు మనకు అడగబోతున్న యొక్క అంశాలు ఉంటాయి సార్. వచ్చేసి ఇక్కడ ఈ మధ్యకాలంలో శౌర్య, ఈ మధ్యకాలం రుద్రం, ఈ మధ్యకాలంలో పృథ్వీ 2 వచ్చేసి అక్కడ అంటే నిర్భయ, ప్రణయ్, ఈరోజు బ్రహ్మాస్ మిసైల్, ఇలాంటి గాల్వాన్లో ఘటన జరిగిన తర్వాత ఇలాంటి మిసైల్స్ మనం విజయవంతంగా శత్రుపై ఏ మూమెంట్లలో యుద్ధం చేయొచ్చు కాబట్టి, ఏ మూమెంట్లలో యుద్ధం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, అందుకే నేను శత్రువుపై దాడి చేయడానికి మనకు వచ్చేసి ఇక్కడ అమ్మల పొదుల నుండి ఈరోజు బయటికి తీస్తున్నాం, విజయవంతంగా పరీక్షించాం. ఉపగ్రహాలకు క్షిపణుల మధ్య తేడా సార్ అంటే ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడ ఏమి జరగబోతుందో మనకు కావలసిన సమాచారాన్ని ఉపగ్రహాలు చేరవేస్తుంటాయి. క్షిపణులకు
శత్రువుపై యుద్ధం చేయడానికి ఉపయోగపడుతుంటాయి. ఒకసారి రూపొందించబడ్డ క్షిపణి మళ్ళీ మళ్ళీ అనేక సార్లు విజయవంతంగా పరీక్షిస్తుంటారు సార్ వచ్చేసి ఇక్కడ. ఓకే సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 18 నాడు సార్, ఇక్కడ అక్టోబర్ 18 నాడు సార్ దాదాపు 70 సంవత్సరాల తర్వాత అమెరికా ఫెడరల్ కోర్టు సార్ మౌంట్ గోమరీ అనే మహిళకు సార్ ఇక్కడ మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన సార్ వచ్చేసి తీర్పునివ్వడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ 2004 సంవత్సరంలో అమెరికా దేశంలో ఒక రాష్ట్రంలో ఒక గర్భవతిని గొంతు నమిలి చంపి ఆ గర్భవతిలో ఉన్న యొక్క పిండాన్ని కూడా పాపం తీసుకొని వెళ్ళిపోయిన సంఘటన సార్. ఇలాంటి ఒక నేరాలకు పాల్పడ్డ వ్యక్తి సార్ ఒక 1953లో బోని ఈడీ అనే మహిళను సార్ ఇక్కడ అనే మహిళను మరణ శిక్ష విధిస్తే ఒక 1953 తర్వాత దాదాపు సుమారు ఇక్కడ సార్ ఒక 70 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక అమెరికా దేశంలో ఉరిశిక్షను ఏ మహిళకు తీయబోతారంటే మౌంట్ గోమరీ అనే మహిళకు ఉరిశిక్ష తీయబోతున్న సంఘటన సార్ వచ్చేసి అమెరికా చరిత్రలో. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరంలో సార్ 56వ వరల్డ్ వైల్డ్ ఫోటోగ్రాఫర్ అవార్డులలో సార్ ఈ సంవత్సరానికి ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు గ్రహీత మన భారతీయురాలు సార్ అమ్మాయి ఐశ్వర్య శ్రీధర్ సార్. ప్రపంచవ్యాప్తంగా సార్ 80 దేశాల నుండి 50,000 మంది పైగా ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు సార్. ఈ పోటీలో ది లైట్స్ ఆఫ్ ప్యాషన్ చిత్రంకు ఈమెకు అవార్డు రావడం జరిగింది సార్. సార్ ఒక భారతీయురాలు సార్ వచ్చేసి ఈమె ఐశ్వర్య శ్రీధర్ సార్ ఒక అంతర్జాతీయ స్థాయిలో 56వ వరల్డ్ వైల్డ్ ఫోటోగ్రాఫర్ విభాగంలో 80 దేశాల నుండి 50,000 మంది పైగా పోటీ పడితే మన భారతీయురాలే సార్ ది లైట్ ఆఫ్ ఫ్యాషన్ అనే ఒక చిత్రానికి మాకు బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డు కూడా రావడం జరిగింది సార్ వచ్చేసి.
అదేవిధంగా సార్ 2020 సంవత్సరము అక్టోబర్ 18th నాడు సార్ ఇక్కడ బీహార్ శాసనసభ ఎన్నికల్లో రామ్ ప్రధాన్ ఆలియాస్ మున్నా ఇజ్రా లేదా ఒక ట్రాన్స్జెండర్ హతువా నియోజకవర్గం సార్ వర్గం సార్ ఒక బీహార్ చరిత్రలోనే ఒక ట్రాన్స్జెండర్కు ఈ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ రామ్ ప్రధాన్ ఆలియాస్ మున్నాకి ఒక ట్రాన్స్జెండర్కి శాసనసభ సభ్యురాలుగా పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది సార్. అతువా నియోజకవర్గం నుండి పోటీలో ఉన్నా సార్. బీహార్ అసెంబ్లీ స్థానాలు 243 సార్. అసెంబ్లీ స్థానాలు 3 విడతలు ఇక్కడ ఎలక్షన్ జరగబోతుంది సార్. 3 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి సార్. అక్టోబర్ 28న, నవంబర్ 3, నవంబర్ 7 3 విడతలుగా సార్. ఈ 3 విడతలుగా ప్రధాన పార్టీలు ఆర్జేడీ, జేడీయూ, బీజేపీ, కాంగ్రెసు, లోక్ జనశక్తి ఈ పార్టీలు సార్ వచ్చేసి పోటీలో ఉన్నాయి. 243 అంటున్నాం సార్. 243 తిప్పి రాస్తే 342 సార్. ఇక్కడ 342 అంటే పాకిస్తాన్ పార్లమెంట్ స్థానాల సంఖ్య సార్. మళ్ళీ ఇది తిప్పి రాస్తే మళ్ళీ ఇట్లా వస్తుంది సార్. ఇక్కడే 42 సార్. వెస్ట్ బెంగాల్ లోక్సభ స్థానాలు 42 సార్. 34 సార్. ఇండియాలో తొలిసారిగా రైలు నడిచింది కూడా 34 కిలోమీటర్ దూరం సార్. ఇండియా జనాభాలో 2 ఉంది, ఎయిడ్స్లో 3rd ఉంది, బ్లాక్ మనీలో 4th ఉంది సార్. 24 అంటున్నాం సార్. బంగారం 24 క్యారెట్లే. వరిలో ఉన్న క్రోమోజోముల సంఖ్య 24, వరిలో ఉన్న క్రోమోజోముల సంఖ్య 43 సార్. ప్రపంచంలో పోటీతత్వం గ్లోబల్ కాంపిటేటివ్ జాబితాలో, పోటీతత్వం ఆర్థిక వ్యవస్థ జాబితాలో ఇండియా 43వ స్థానం సార్ వచ్చేసి. ఇప్పుడు ఏ టైపులో బిట్ ఇచ్చినా క్యాచ్ చేయాలి సార్. పోటీ పరీక్షలు ఆడతాడు సార్. ఈ మధ్యన బీహార్ శాసనసభ ఎన్నికల్లో రామ్ ప్రధాన్ లేదా ఆలియాస్ మున్నా ఇజ్రా ట్రాన్స్జెండర్ ఏ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఏమో పోటీ చేసింది, ఇలా మన అడిగే అవకాశం ఉంటుంది సార్ ఎగ్జామ్లో. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 22 వస్తే 22 నాటికి పాకిస్తాన్ దేశం సార్ ఆపరేషన్ గుల్మర్గ్ నిర్వహించి 73 సంవత్సరాలు పూర్తి కానున్న సంఘటన సార్ వచ్చేసి అక్బర్ ఖాన్ నాయకత్వంలో ఒక 1947 అక్టోబర్ 22వ తేదీన ఆపరేషన్ గుల్మార్ పేరుతో బాలామోరా పాక్ ఆక్రమిత ప్రాంతాలపైన, వివిధ జమ్మూ కాశ్మీర్ పైన పాకిస్తాన్ యొక్క సైనికులు దాడి చేశారు సార్. ఆ దాడిలో ఆ మూమెంట్లో వచ్చేసారు. ఇక్కడ చాలా ప్రాంతాలు మొత్తం కూడా పాక్ ఆక్రమిత భూభాగంలోకి వెళ్ళిపోయినాయి. అమాయకమైన ప్రజలు చనిపోయారు. ఎలక్ట్రిసిటీ తీసేసారు. భయంకరమైన దాడులు పాల్పడ్డారు సార్. ఒక పాకిస్తాన్ ఈ యొక్క ఆపరేషన్ గుల్మర్గ ద్వారా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలను ఆక్రమించి 73 ఏండ్ల యొక్క పూర్తిగా ఉన్న సంఘటన సార్ వచ్చేసి. ఆపరేషన్ గుల్మర్గ్ దేనికి సంబంధించింది?
ఇలా మనకి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 18 నాడు సార్ ఇక్కడ కేంద్ర క్రీడల శాఖ మంత్రి, కేంద్ర క్రీడల శాఖ మంత్రి సార్, ఇతను ఒక ఖేలో ఇండియా భాగంగా రేపు 2015 నాటికి, రేపు 2020 నాటికి భారతదేశం కనీసం 2025 లేదా రేపు 2030 నాటికి భారతదేశం ఒలింపిక్స్ లాంటి టోర్నమెంట్లో కనీసం ఒక 10 స్వర్ణాలు తేవాలనే ఒక లక్ష్యంతో ఖేలో ఇండియా పేరుతో ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా సమ్మర్ గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా ఈ పేరుతో వివిధ రాష్ట్రాల్లో ఉన్న యొక్క క్రీడాకారులని, వాళ్ళ నైపుణ్యాన్ని, ఒక నైపుణ్యమైన క్రీడాకారులు తీసుకొని ఒక ఖేలో వచ్చేసి అక్కడ ఖేలో పేరుతో శిక్షణ కేంద్రాల్ని ఏర్పాటు చేసి ఈరోజు అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలంటే ఇలా జపాను, అమెరికా, చైనా లాంటి దేశాల ధీటుగా మన క్రీడా రంగంలో రాణించాలంటే విఫలమైపోతున్నాం. 33 కోట్ల దేవతలకు మొక్కంగా 1-2 పథకాలతో తిరిగి వస్తున్నాం. ఎక్కడ టైటిల్ వస్తో ఎక్కడ టైటిల్ రాదు మనకి అర్థం కాదు సార్. ఆగస్టు 6 జనవరి అంటే 26 తప్ప ఏ రోజు కూడా మనం ఆటలు చూడం సార్ పిల్లల్లో. అందుకే ప్రతి గ్రామీణ ప్రాంతం నుండి, ప్రతి ఒక్క టౌన్ నుండి, ప్రతి రాష్ట్రం నుండి ఒక ఇలాంటి క్రీడాకారులను ఎంపిక చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా భవిష్యత్తులో భారతదేశం ప్రపంచ పటంలో పథకాల పట్టికలో ఒక వెలిగే విధంగా భారత్ ముందుకు పోవాలని చెప్పి అలా ఖేలో ఇండియా పేరుతో ఇప్పటికీ 9 రాష్ట్రాల్లో ఖేలో నైపుణ్య శిక్షణ కేంద్రాల్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఖేలో నైపుణ్య శిక్షణ కేంద్రాలను 9 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించారు సార్. అందులో వచ్చేసి ఒకటి తెలంగాణ స్టేటు, ఏపీ, గోవా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పాండిచ్చేరి వచ్చేసి ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి సార్. రేపు ఎగ్జామ్ అడిగితే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర క్రీడల శాఖ వారు దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఖేలో శిక్షణ కేంద్రాలను ప్రతిపాదించారు, ఇలా రేపు మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ భారతదేశం కూడా వచ్చేసి ఒక క్రీడా రంగంలో రాణించాలనే లక్ష్యంతోనే ఒలింపిక్స్ లాంటి టోర్నమెంట్లో 33 కోట్ల దేవతలకు మొక్కంగా 1-2 పథకాలు తిరిగి వస్తున్నాం. ఎక్కడ టైటిల్ వస్తో ఎక్కడ రాదో మనకే అర్థం కాదు సార్. అందుకే భవిష్యత్తులో భారతదేశం ఒలింపిక్స్ లాంటి టోర్నమెంట్లో మరిన్ని పథకాలు సాధించే దిశగా మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే ఈ క్రీడలను ఈ ఖేలో శిక్షణ కేంద్రాలను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. కిరణ్ రిజ్జు ఈ మధ్యనే సార్ ఇతను ఏమంటుండు, భారతదేశం ఫుట్బాల్ క్రీడలు కూడా రాణించాలంటే ఈ దేశంలో 6 జోన్లుగా విభజించి వివిధ జోన్ల మధ్య పోటీలు పెట్టి అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ పోటీలో కూడా భారత్ కూడా నిలబడాలి, అంతర్జాతీయ స్థాయిలో భారత్ కూడా ఫుట్బాల్ ఆడాలి అన్న లక్ష్యంతో ముందుకు పోవాలని చెప్పి ఈరోజు పిలుపునిస్తున్న సంఘటన సార్. అందుకే ఈ మధ్య సార్ క్రీడాకారులను ప్రోత్సహించే భాగంగా ఈ మధ్య క్రీడా అవార్డుల అమౌంట్ కూడా పెంచారు సార్.
7,50,000 ఉన్న రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకి 25 లక్షలు పెంచారు సార్. 5 లక్షలున్న అర్జున్ అవార్డుకి 15 లక్షలు సార్. 5 లక్షలున్న ద్రోణాచార్య అవార్డుకి 15 లక్షలు పెంచారు సార్. ఒక అంతర్జాతీయ స్థాయిలో మెరిట్ క్రీడాకారుని, ఒక అత్యున్నతమైన క్రీడాకారులను తీసుకురావాలి. క్రీడా రంగంలో భారత్ ఒక వెలుగెల్లగలని లక్ష్యంతోనే ఇలా భారత ప్రభుత్వం ముందుకు పోతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ వినోద్ బజాజ్ సార్ ఒక వరల్డ్ రికార్డును సృష్టించిన ప్రవాసీ భారతీయుడు సార్. ఇతను 70 సంవత్సరాల వయసులో సార్ బరువు తగ్గనీక 2016లో భూమిని చుట్టూ వస్తానని చెప్పి ప్రారంభించాడు. భూమి చుట్టూ అంటే భూమిని చుట్టూ వస్తాను నడకను ప్రారంభించారు సార్ బరువు తగ్గడం కోసం. దాదాపు వచ్చేసి ఇక్కడ సార్ 1500 రోజుల పాటు 40,075 కిలోమీటర్ల వరకు వెళ్ళి నడిచి వచ్చిన భారతీయుడు సార్ ఇతను. ఇక్కడే సార్ మన చెన్నై నగరంలో జన్మించిన వ్యక్తి సార్. కొన్నాళ్ళప్పుడు అమెరికాలో, తర్వాత ఐర్లాండ్లో స్థిరపడ్డ వ్యక్తి సార్. ఒక ప్రముఖ కన్సల్టెంట్, ఒక బిజినెస్ మ్యాన్ సార్ ఇతను. ఈ మధ్యనే 1500 రోజుల పాటు ప్రపంచాన్ని చుట్టూ తిరిగి వచ్చిన వ్యక్తి అంటే వినోద్ బజాజ్ సార్ ఒక ఎన్ఆర్ఐ పర్సన్. బరువు తగ్గడానికైనా ఒక కాలు నడక ద్వారా వెళ్ళి తిరిగి వచ్చిన వ్యక్తి సార్ ఇతను వచ్చేసి. ఒక 2020 సంవత్సరం సార్ అక్టోబర్ 18 నాడు తెలంగాణ డీజీపీ సార్ మహేందర్ రెడ్డి JNTU H 9వ వార్షికోత్సవ వేడుకల్లో గౌరవ డాక్టరేట్ అవార్డును స్వీకరించారు సార్. ఒక JNTU యూనివర్సిటీ నుండి సార్ వచ్చేసి JNTU H నుండి 9వ వార్షికోత్సవ వేడుకల్లో ఒక వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా సార్ ఈరోజు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఒక గౌరవ డాక్టరేట్ అవార్డును కూడా స్వీకరించారు సార్. మరి ముఖ్యంగా సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 18 నాడు సార్ ఈ ప్రపంచంలో వివిధ రంగాల్లో విజయవంతమైన వ్యక్తులు సార్, ఆ విజయవంతమైన ప్రపంచంలో అత్యున్నతమైన వ్యక్తులు సార్. అందులో 1 పర్సన్ సార్ వచ్చేసి ఇక్కడ బిల్ గేట్స్. ఈయన కేవలం రోజుకి 7 గంటలు మాత్రమే సార్ నిద్ర. ఎలన్ మాస్క్, సత్య నాదెల్ల చౌదరి, అదేవిధంగా సార్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్, అదేవిధంగా సార్ టీమ్ కుక్,
యాపిల్ కంప్యూటర్ సిఇఓ టీమ్ కుక్ నరేంద్ర మోడీ సార్. ఇక్కడ ఈ ప్రపంచంలో అంటే వివిధ రంగాల్లో విజయవంతమైన అంటే టాప్ 10లో వ్యక్తులు తీసుకుంటే రోజుకు 7 గంటలు మాత్రం నిద్రపోయే వ్యక్తి అంటే బిల్ గేట్స్ సార్. ఇక నరేంద్ర మోడీ మాత్రం వచ్చేసి రోజుకు 3 గంటలు సార్ ఆయన నిద్ర వచ్చేసి. ప్రత్యక్ష రాజకీయాలు అడుగుపెట్టి 21 ఏళ్ళు పూర్తయింది సార్. 4 సార్లు గుజరాత్ సీఎంగా, 2 సార్లు దేశ ప్రధానిగా, ఈరోజు ఈ భారతదేశానికి కీలక సమయంలో కూడా తన వంతు బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి సార్ నరేంద్ర మోడీ సార్. అదేవిధంగా సార్ వచ్చేసి చైనా, తైవాన్ వర్సెస్ చైనా సార్. తైవాన్ మాది అంటుంది సార్. ఒకవైపు ఒక పక్కన టిబెట్, మంగోలియా, ఒక పక్కన వచ్చేసి అక్కడ సార్ హాంకాంగు, ఈరోజు తైవాన్ సార్. ఇక్కడ ఒకవైపు ఇండియాతో చైనాకి ఎటు చూసిన వైరమే సార్ అంటే కొనసాగుతున్న సంఘటన సార్. ఇలా ఆగ్నేయంగా చైనా ఆగ్నేయంగా తైవాన్ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి, తైవాన్ కంట్రీ యొక్క భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి చైనా DPF-11, DPF-15 మిసైల్స్ని మోహరించింది. కానీ వీటి స్థానంలో చైనా సూపర్సోనిక్ క్షిపణి అయిన DPF-17 సార్ ఈరోజు తైవాన్ బార్డర్లో మోహరించిన సంఘటన సార్ వచ్చేసి. ఇలా చైనా వచ్చేసి ఇక్కడ అనేక రకాలుగా సార్. ఒకవైపు ప్రపంచ దేశాలు కరోనా వైరస్తో అల్లాడుతుంటే, ఆర్థిక ఇబ్బంది పడుతుంటే, ఇలా చైనా వచ్చేసి ఆయా దేశాలను అక్కడ ఏదో రకంగా ప్రతి దేశం తమ చెప్పినట్టు వినే విధంగా ఈ ప్రపంచంలో సామ్రాజ్య ఆకాంక్షతో ముందుకు పోవాలి, ఆర్థిక ఆకాంక్షతో నేను ముందుకు పోవాలి అనే గర్వంతో ఇలా చైనా ఇలా తైవాన్పై యుద్ధానికి సిద్ధమంటున్న సంఘటన సార్. అదేవిధంగా సార్ నిన్న 2020 సంవత్సరం అక్టోబర్ 18 నాడు, అక్టోబర్ 17 నాడు సార్ నిన్న న్యూజిలాండ్కు జెసిండా ఆర్డినర్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఈరోజు అక్టోబర్ 18 నాడు నరేంద్ర మోడీ జెసిండా ఆర్డినర్కు శుభాకాంక్షలు చెప్తూ భారత్ న్యూజిలాండ్ శాస్త్ర సాంకేతిక రంగంలో వాణిజ్య రంగంలో కరోనా వైరస్ నిర్మూలనలో ఉమ్మడిగా ముందుకు వెళ్ళాలని సార్ ఇక్కడ పిలుపునివ్వడం జరిగింది సార్. పిలుపునిచ్చారు సార్. అదేవిధంగా సార్ నిన్న సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 17 సార్ నైట్ రాత్రి ఒక యునెస్కో సంస్థల అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక మండలి సార్ ఏ దేశమైతే విద్యారంగంలో వెనుకబడుతనం ఉందో, ఏ దేశమైతే విద్యారంగంలో రాణించలేకపోతుందో ఆ దేశాల్లో ఉన్న నిరక్షరాస్యతను నిర్మూలిస్తూ ఆ దేశాలను ఒక అక్షరాస్యత కలిగిన దేశాలుగా ముందుకు తీసుకెళ్లడంలో ఈ సంస్థ ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు సార్.
ఈ భారతదేశంలో నిరక్షరాస్యత నిర్మూలన కోసం సాక్షర భారత మిషన్ కార్యక్రమాన్ని కూడా ఈ సంస్థ సహకారంతో ప్రారంభించుకున్నాం సార్. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడో నిర్మించిన హిస్టారికల్ ప్రధానమైన కట్టడాల్ని, ప్రధానమైన అంశాలని ప్రపంచ సంపదగా భావించి వాటి అభివృద్ధి కోసం, వాటి డెవలప్మెంట్ కోసం అనేక రకాలుగా కృషి చేస్తుంది సార్ యునెస్కో సంస్థ. అదేవిధంగా వచ్చేసారు ఈ సంస్థను ఒక 1946 నవంబర్ 4న స్థాపించారు సార్. ఎడాపిస్ ప్యారిస్ నగరంలో ఉన్న సార్. అడ్రే అజౌలా ఈ సంస్థ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న సంఘటన సార్. 194 సభ్య దేశాలు ఉన్నాయి సార్ ఈ సంస్థలో. ఈ సంస్థకి 2020 అక్టోబర్ 17 నాడు ఈ సంస్థలో శాశ్వత భారత ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఎవరు సార్ అంటే వచ్చేసిన నిన్న నియమితున్న వ్యక్తి విశాల్ వి శర్మ నియమితులు కావడం జరిగింది సార్. ఇతను యునెస్కోలో భారత రాయబారికి ఇతను సార్. యూనిసెఫ్కు భారత రాయబారిగా, ఆయుష్మాన్ ఖురానా యుఎన్డిపికి భారత అంటే పేదరికం నిర్మూలనకి బ్రాండ్ అంబాసిడర్గా నేత్రా మోహన్ దాస్ వీళ్ళు నియమితులు కావడం జరిగింది సార్. ఒక యుఎన్ఓ ప్రధాన కార్యదర్శికి పర్యావరణ విభాగంలో సలహాలు ఇవ్వడానికి ప్రత్యేక రాయబారిగా అర్చన సొరంగి నియమితులైంది సార్. యుఎన్ఓలో ఉన్న భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ సార్. వాడు ఏ టైపులో అడిగినా కూడా బిట్టు మీరు క్యాచ్ చేయాలి సార్ వచ్చేసి పోటీ పరీక్ష. ఓకే ఫ్రెండ్స్, మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, వినండి. త్వరలో ఎగ్జామ్స్ కూడా నిర్వహించబోతున్నాం. ఈ ఎగ్జామ్స్ కూడా రాయండి. ఈ పోటీ పరీక్షల్లో ఈ కరెంట్ అఫైర్స్ ఒకటే కాదు, ఇంకా మిగిలిన సబ్జెక్టులు కూడా రిలీజ్ చేయబోతున్నాం. ప్లాటో ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో నిపుణులైన వ్యక్తుల్ని చెప్పిస్తున్నారు. మరి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ which does the function of a noun in order to communicate our internal feelings to others. అండర్ రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచనప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు